ఢిల్లీలోని తెలంగాణ భవన్ ఎదుట జంతు ప్రేమికులు ఆందోళనకు దిగారు. పీపుల్ ఫర్ ఇండియా ఆధ్వర్యంలో జంతు ప్రేమికులు నిరసన చేపట్టారు. తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తెలంగాణలో కుక్కలు కోతలను చంపేస్తున్నారని మండిపడ్డారు. మూగ జీవాలను చంపొద్దంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ అధినేతలు అలాగే సుప్రీంకోర్టు మూగ జీవాలపై స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదని, 1000కి పైగా కుక్కలు, 100లకు పైగా కోతులు దారుణ హత్యలకు వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది పాలనా వైఫల్యం, మానవత్వం క్షణితకు నిదర్శనమని విమర్శించారు. హత్యలు కాదు, శాస్త్రీయ మానవీయ పరిష్కారాలు అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. పరిపాలనా వైఫల్యాన్ని కప్పిపుచ్చేందుకే మూగ జీవాలపై హింసకు పాల్పడుతున్నారని వారు ఆందోళన వ్యక్తం చేశారు. సర్టిలైజేషన్ అలాగే వ్యాక్సినేషన్, నివాస రక్షణే సరైన మార్గమని స్పష్టం చేశారు. జంతు సంక్షేమ చట్టాలకు విరుద్ధంగా సామూహిక హత్యలు జరుగుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలు సమాజాన్ని నైతికంగా వెనక్కి నెట్టేస్తాయని హెచ్చరించారు. వెంటనే జంతు హత్యలు నిలిపివేయాలని ప్రభుత్వానికి వారు డిమాండ్ చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని జంతు ప్రేమికులు కోరారు. शर्म करो, शर्म करो, शर्म करो, रेवंत रेड्डी शर्म करो।